హాయ్ వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ నేను మీ మనోజ్. అయితే టీడీపీ ప్రతి ఏడాది చాలా ఘనంగా నిర్వహించే పసుపు పండుగ మహానాడు 2-3 రోజుల పాటు చేపట్టే ఈ మెగా ఈవెంట్లో పార్టీ యొక్క భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, పార్టీ పరంగా ఏం తీర్మానాలు చేయాలి, వాటిని ఎలా అమలు చేయాలి, ఇలా మహానాడుకు ఓ పండుగలా చేసుకోవడం టీడీపీకి పార్టీ ఆవిర్భావం నుంచి వస్తున్న ఆనవాయితీ అని చెప్పాలి. అయితే వివిధ సందర్భాల్లో రకరకాల కారణాల వల్ల మహానాడును రద్దు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. అలాగే కుదించుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఈ క్రమంలో ఈసారి మహానాడు నిర్వహణ ఉంటుందా ఉండదా అనే అంశంపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళలోనే కాకుండా పార్టీలో కూడా చర్చ జరుగుతుంది. ఈసారి మహానాడు ఉండదని, ఎన్నికల ఫలితాల వరకు వాయిదా వేసుకోవాలని టీడీపీ డిసైడ్ అయిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ ఏడాది ఎన్నికల హడావుడి, పైగా మహానాడు తేదీల నాటికి ఇంకా కౌంటింగ్ జరగదు. మే నెల 27-29 మధ్య అటు ఇటుగా టీడీపీ మహానాడు ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈసారి కౌంటింగ్ వచ్చే నెల అంటే జూన్ 4వ తేదీన జరగనుంది. సో ఈ పరిస్థితిలో లీడర్లు కౌంటింగ్ ఏర్పాట్లు చూడాలి. సో వాళ్ళంతా దానికి సంబంధించిన హడావుడిలో మునిగిపోతుంటారు. ఈ సమయంలో మహానాడు నిర్వహించడం సరైన విధానం కాదనే భావనతో టీడీపీ ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. గతంలో 2014 ఎన్నికల్లో మే 16వ తేదీన కౌంటింగ్ నిర్వహించారు. నాటి ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. కానీ ప్రభుత్వ ఏర్పాట్లలో బిజీగా ఉండడంతో మహానాడు కార్యక్రమాన్ని జరుపుకోలేదు. 2019 ఎన్నికల్లో ఫలితాలను మే 23వ తేదీన ప్రకటించారు. అప్పుడు టీడీపీ పరాజయం పాలైంది. దీంతో మహానాడుని 2019 ఎన్నికల టైంలో నిర్వహించుకోలేదు. ఆ తర్వాత కరోనా కారణంగా 2 ఏళ్ల పాటు వరుసగా జరుపుకోలేదు టీడీపీ. 2 ఏళ్ల క్రితం 2020లో ప్రకాశం జిల్లాలో మహానాడు సభ జరిపారు. వాస్తవానికి టీడీపీకి అప్పటి నుంచే పుంజుకోవడంపై దృష్టి పెట్టింది. ఆ తర్వాత 2023లో రాజమండ్రిలో మహానాడు నిర్వహించింది టీడీపీ. ఇప్పుడు ఎన్నికల సమయం కావడం, అది కూడా కౌంటింగ్ కంటే ముందు రావడంతో మహానాడు నిర్వహణ సాధ్యం కాదని చెదలెత్తేశారు తెలుగు తమ్ముళ్ళు. అంతేకాకుండా అందుకు ప్రతిగా ఆ 3 రోజుల్లో గ్రామాన పార్టీ జెండాలను ఎగరేసే కార్యక్రమాలు, రక్తదానం, అన్నదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు. టీడీపీ ఫైనల్గా గెలుపోటములను బట్టి మహానాడు నిర్వహణ ఉంటుందని టీడీపీ చెప్పకనే చెప్తుంది. ఓడితే ఈ పండుగ ఇప్పటికింతే అవుతుంది, చూడాలి మరి. అప్పటి వరకు మహానాడు రీసౌండ్ ఇస్తుందా, సైలెంట్ మోడ్ వెళ్తుందా వేచి చూడాల్సిందే. జూన్ 4 వరకు చూస్తూనే ఉండండి హ్యాష్‌ట్యాగ్.